యెహెజ్కేలు 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకిచ్చేదను. చాలాసార్లు దేవుని కొరకు బ్రతకాలని మనం అందరం ఆశపడుతూ ఉంటామండి. దేవుని పరిచర్య చేయాలని, దేవుని సేవలో మన జీవితాలు ముందుకు కొనసాగించబడాలి అని ఎందరో ఆశిస్తూ ఉంటుంటారు. పరిచారకులను చూస్తున్నా, దైవజనులను చూస్తున్నా వారి వలె సమర్పణ కలిగి జీవించాలి అని ఎందరో కోరుకుంటూ ఉంటారు. అలాగే ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. ఆశించినటువంటి ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఒకానొక దినాన్న సమూయేలు ప్రవక్త సౌలును అభిషేకించిన తర్వాత దేవుడు అతడికి క్రొత్త మనసును అనుగ్రహించారట. దేవుని ఆత్మ బలం సమూయేలుపైకి బలముగా దిగి వచ్చినప్పుడు అతడు ప్రకటిస్తూ, ప్రవచిస్తూ అనేక మంది జీవితాలలో ఒక అద్భుతంగా నిలిచిపోయాడు. సౌలు కూడా ప్రవక్తలలో ఉన్నాడా అని అనేకులు అతడిని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. క్రొత్త మనసు చేత దేవుని పని కొరకు మనం సిద్ధపరచబడతామండి. ఎందరైతే ప్రభు కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారో, పరిచర్యలో ముందుకు వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నారో నూతన మనసు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎప్పుడైతే నూతన మనసు మనం కలిగి ఉంటామో, నూతన స్వభావమును మనం కలిగి ఉంటామో, దేవుడు అద్భుతంగా మన జీవితంలో ఆయన మహిమ కలిగినటువంటి కార్యాలను జరిగించి అనేకులకు ఆశ్చర్యకరంగా మనల్ని నిలబెడతారు.